గురుగారు. వ్యర్థ కర్మకలాపములను వృథాగా భాషించుటయు, వృథా వాదనలను, వృథా మనోరథములను వదిలిపెట్టి బ్రహ్మమును ఒక్కటే ఎరుగవలెను. వాగేంద్రియ వాదములు వాంఛలు వ్యర్థములు. అంటే ఏంటమ్మా? అంటే ఇక్కడ అదే గురుగారు, అంటే మాటలు కానీ అభిప్రాయాలు కానీ ఒకటే చెప్పు. ఆ గురుగారు స్టార్టింగ్ నుంచి చెప్పు. అంటే వ్యర్థ కర్మ కలాపములు అంటున్నారు. అంటే ఏంటి? అంటే స్వరూప జ్ఞానానికి అడ్డు వచ్చే కర్మకలాపాలు అంటే నక వాద వివాదాలు కానీ. స్వరూప జ్ఞానం పక్కన పెట్టాను. గురుగారు కర్మ కలాపాలంటే ఏమిటి? అంటే నక అదే గురు వాద వివాదాలు కానీ తర్కించడం కానీ. కాదబ్బా, కర్మలు అంటున్నాడు. కర్మ యాక్టివిటీ. గురుగారు అంటే యజ్ఞం చేయాలా, త్యాగం చేయాలా, దానం చేయాలి, ఇవన్నీ ఆ పని చెయ్యాలా? ఏ పని చేస్తే ఆత్మ ప్రకాశిస్తుంది? కర్మ కార్యకలాపాలంటే కర్మలు ఆచరించడంలో నీవు శ్రద్ధ చూపిస్తే ఉపయోగం లేదు అని చెప్తా గురుగారు. కర్మలు అంటే యాక్టివిటీ సేపం చేయాలి. గురుగారు. రెండవది ఏంటి? వృథాగా భాషించుటయు. ప్రాపంచిక విషయాలు, లోక విషయాలు, ఇతరుల విషయాలు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదేమిటి అదేమిటి అంటూ అవన్నీ కూడా నీ మనసులో పెట్టుకుని వాదించడం మొదలు పెడతావు. అవును గురుగారు. అది కూడా తర్వాత వృధా వాదనలను. ఎందుకని? నా మాట గెలవాలి. గురుగారు అవును, నేను చెప్పింది గెలవాలి. వాడు చెప్పేది తప్పు, నేను చెప్పేది రైట్. సో రైట్ రాంగ్ అనే విషయాలని చర్చించుకుంటూనే ఈ మాయ అంతా సాగిపోతుంది. ఇంకోటి ఖండించడానికి ప్రయత్నం చేస్తాడు. గురుగారు తను చెప్పింది మార్గం అంటాడు, తను చెప్పింది న్యాయం అంటాడు, తను చేస్తే అంటాడు. అవును గురుగారు. కాబట్టి వాదనలకి పోవద్దు. వస్తుందేమో కర్మకలాపాలు ఆసక్తి చూపించద్దు, వద్దని. ఇక్కడ వాదనలు పెట్టుకుంటాడు. నేనే సిద్ధాంతము ఇది నమ్ముతున్నాను, నా మాట నువ్వు వినాలి. గురుగారు ప్రయోజనం లేదని చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడు. వృథా మనోరథములను అంటే ఏమిటి? పనికి మారిన ఆలోచన. మనోరథం అంటే ఏ పని చేస్తే బాగుండు, ఆ పని చేస్తే బాగుండు, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఇక్కడ ఏవో శాంపుల్ గా చెప్పారు కొన్ని, సింప్లిఫై చేస్తే మానసిక ధోరణులు కట్టిపెట్టు అని అర్థం. ఆలోచనల వెంట పరిగెత్తవచ్చు. ఒకవైపేమో నీవు తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంభము నిన్ను వెంటాడుతూ ఉంది. చాలాగా లోక వ్యవహారం నుంచి వాడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది తప్పు, వీడు న్యాయము, వాడు అన్యాయము, మంచివాడు, వాడు చెప్తాడు. నీకెందుకు? నీ సంగతి చూసుకో.
ఉమ్, అది చెప్తున్నారు. ఉమ్. తర్వాత మాట ఏంటి చూడు, ఎ- అవన్నీ వదిలిపెట్టి బ్రహ్మమునొక్కటే ఎరగవలెను. బ్రహ్మం జీవుడికి తెలియదమ్మా. తెలియదు ఆ గురువు గారు. ఎరుగవలను అంటే నీవెవరివో తెలుసు. తెలుసుకోవలెను అని అర్థం. ఉమ్, ఆ గురువు గారు. బ్రహ్మమన సత్యమన్నా ఉమ్, ఉన్నదన్నా ఉమ్, నీవు వీటన్నిటి పడుతున్నావు కాబట్టి ఉమ్, నీ స్వరూపం తెలియటం లేదు. అది నువ్వు మానుకో అని చెప్పు. ఆ గురువు గారు. ఉమ్, ఇప్పుడు బ్రహ్మమన్నా ఎరుక అన్నా నీ సహజత్వం అన్నా జ్ఞానం అన్నా అంతా ఒకటే. ఉమ్, మరి నీ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఇదే అదే కారణం. అవును గురువు గారు. ఉమ్, ఉమ్, శాంపుల్ చూపించాను ఆయన. ఉమ్, ఏ కర్మలు చేయాలి, ఎవరితో వాదించాలి, ఉమ్, ఇది పాయింట్. ఆ గురువు. అంటే అటువంటి పనులు మానుకో, ఉమ్, నీవెవరివో తెలుసుకో. అట్లా ఆ గురువు. ఏమ్మా, ఆ గురువు గారు. తెలుసుకో అంటే ముందు ఇది మానితే కదా తెలుసుకునేది. అవును అవును. ఉమ్, నేను చాలా బిజీగా ఉన్నాను వీటిల్లో అంటావు. నువ్వు ఎప్పుడు నీవుగా ఉంటావు ఉమ్, తెలియదు. ఎందుకని ఒకటే నేనుంది కాబట్టి ఉమ్, నీ పనులు ముందు మానేసేయి. ఆ గురువు గారు. ఉమ్, ఆ బ్రహ్మముని, ఆ సత్యాన్ని, నీ సహజత్వం ఏమిటో ఉమ్, దాన్ని గురించి నువ్వు ఆలోచించు. ఇది వస్తుంది, పోతుంది, ఇది ఎగిరిపోతుంది. ఏమ్మా, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వాదనలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడుండే దానికి ఆ కాలంలో ఉండే ఋషులు ఆ కాలంలో ఋషులకి గురువు గారు ఇటువన్నీ లేవు కదా అప్పుడు ఆ కాలంలో. ఎవరు ఆ, చెప్పారు? అంటే ఇప్పుడున్నంతగా. కాదమ్మా, కాదమ్మా. ఉమ్, ప్రతి కాలములోనూ ఉమ్, వాద వివాదాలు ఉన్నాయి. ఉమ్, లేకపోతే శంకరునికి ఆ మండల మిశ్రతో ఏం పని? 6వ శతాబ్దంలో ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, వాదించాడుగా. వాదించారు. ఉమ్, ఎందుకు వాదించాడు? ఉమ్, ప్రతి కాలంలోనూ ఉమ్. ఇది ఉంటుంది అని చెప్పు. ఉంటుంది గురువుగారు. కానీ టెక్నాలజీ అప్పటికి ఇప్పటికి పెరుగుతా వస్తా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా. అట్లా ఉండదమ్మా. ఉమ్, నీ మనోవ్యాపారాలు ఉమ్, వక్రీకరించినాయి కాబట్టి టెక్నాలజీ పెరిగింది అంటున్నావు. ఉమ్, ఉమ్. అప్పుడున్న టెక్నాలజీ నీకు తెలియదు. ఆ గురువుగారు. కృష్ణుడు ప్రయాణం చేశారంటావు, ఎలా వెళ్ళారో తెలుసా? పోని ఉమ్, ఉమ్. పిరమిడ్స్ ఎలా కట్టారో తెలుసా మనకు? తెలియదు తెలియదు. ఉమ్, ఉమ్, గోపురాల మీద ఉమ్, అంత బరువులు ఎలా తీసుకెళ్లారో తెలుసా? ఉమ్. తెలియదు. ఉమ్, టెక్నాలజీ ఇప్పుడు అది పనికి రాదు. ఉమ్, ఇప్పుడు గోపురం చూపించాడు మొన్నెప్పుడు, ఉమ్, 20-30 అంతస్తులది. ఆ పైకి ఇంత బరువు గల రాయిని ఎలా తీసుకెళ్లి ఫిక్స్ చేశాడు? ఆలోచించు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇంజనీర్స్ చెప్తే చేయలేడు. చేయలేడు. ఉమ్, ఎందుకు తెలియదు? ఆ ఉమ్. టెక్నాలజీ లేదు. టెక్నాలజీ ఇప్పుడు లేదు. ఉమ్. ఆ గురువుగారు. అప్పుడు లేదు మనకు. ఆ, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఉమ్, ఇప్పుడు ఏమిటి? అని అప్పుడు కూడా ఉన్నది. ఆ గురువుగారు. శాస్త్రాలు, వాదనలు ఉమ్, ఉన్నాయమ్మా. అదేమంటే కుదరదు. ఉమ్, అప్పుడు వినాది విభేదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఒకడు దేవుడు ఉన్నాడంటాడు, దేవుడు లేడంటాడు. ఉమ్, దేవుడు విష్ణు అంటాడు, ఒకడేమో శివుడు అంటాడు. ఏ ఉమ్. భేదం లేదు. ఆ గురువుగారు. ఉమ్,
అందుకని చెప్తున్నారు. హ్మ్. ముందు సత్యం అంటే ఏమిటో తెలుసుకో. హ్మ్. ఈ వృధా ప్రయాసల వైపుకి నీవు వెళ్ళవద్దు. లడ్డు. హ్మ్. ఎందుకని నీ జీవితం అంతా దీంతో అవును. సరిపోతుంది. హ్మ్. నా మాటే నెగ్గాలి, నా మతమే నెగ్గాలి, నా అభిప్రాయమే అందరూ వినాలి, హ్మ్. నేనే రైట్, మిగిలిన వాళ్ళు రాంగ్. హ్మ్. హ్మ్. కుదరదు. ఆ! గురువుగారు. హ్మ్. ఈ కాలంలోనే ఉన్నది. హ్మ్. ఎందుకున్నది? అహంకారం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. మీకు ఆ విషయం తెలియదు కాబట్టి హ్మ్. ఇది పెరిగింది అనుకుంటున్నావు టెక్నాలజీ. హ్మ్. హ్మ్. ఈ టెక్నాలజీ ఎందుకు పనికిరాదమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ! యుద్ధంలో జరిగింది చెప్పాడు. అవును. ఇప్పుడు చెప్పగలవా నువ్వు? హుహు. హ్మ్. ఎలా చెప్పాడు? అక్కడ టెక్నాలజీ టెక్నాలజీ ఉంది. ఉంది. ఆ! గురువుగారు. అది మనకు తెలియదు. తెలియదు. హ్మ్. హ్మ్. నిజంగా. హ్మ్. ద్వాపర యుగంలో ద్రౌపది వస్త్రాభరణంలో ఎక్కడ ఉన్న కృష్ణుడు హ్మ్. ఈ శారీస్. ఆ టెక్నాలజీ తెలుసా మరి? హుహు. హ్మ్. నిజంగా. ఆ! గురువుగారు. చెప్పడం కష్టం అబ్బా. హ్మ్. లేదని అనుకో మాకు. హ్మ్. అంతకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది అప్పుడు. హ్మ్. ఆ భాష మనకు అర్థం కాదు. అర్థం కాదు. ఓకే గురువుగారు. ఆ హ్మ్. యుగాలు అయిపోయినాయి కాబట్టి హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉన్నది గొప్ప విషయం అనుకుంటున్నాం. హ్మ్. కాదమ్మా. హ్మ్. నిజంగా. ఆ! గురువుగారు. ఒకసారి పూర్తిగా చదువు. టెక్నాలజీ ఇంకేమైనా ఉందేమో. వ్యర్థ కర్మకలాపములను వృథాగా భాషించుటయు, వృథా వాదనలను, వృథా మనోరథములను వదిలిపెట్టి బ్రహ్మమును ఒక్కటే ఎరుగవలెను. వాగేంద్రియ వాదములు వాంఛలు వ్యర్థములు. కాబట్టి ఇప్పుడేదో కొత్తగా వచ్చింది ఈ వాదన అనుకోపాకు. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. యుగ యుగాల్లో కూడా ఉన్నది. హ్మ్. ఇప్పుడే కాదమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. త్రేతాయుగం, హ్మ్. ద్వాపర యుగం, హ్మ్. ఇంకా ఏవో యుగాలు ఉన్నాయిగా. ఆ! గురువుగారు. కొత్త అంటే అప్పుడు ఆ కాలంలో ఋషుల యొక్క సందేశాలు, ఇప్పుడు ఋషుల యొక్క అంటే ఇప్పుడు జరిగే ఆధ్యాత్మిక గురువుల యొక్క ఇది మార్పనేది వచ్చింది కదా గురుగారు. ఆ సరళి అనేది అప్పుడు తెలిసి నీకు అప్పుడు నువ్వు ఉన్నావా? లేవుగా. లేదు. హ్మ్. ఆ నాలెడ్జ్ కనుక నీకుంటే హ్మ్. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఇట్లా ఉంది, ఇప్పుడు ఇలా ఉందని చెప్తావు. హ్మ్. ప్రతి యుగంలో కూడా హ్మ్. విపరీతమైన టెక్నాలజీ ఉంది. ఆ! గురువుగారు. హ్మ్. నీవు అనుకునే రీతిలో లేదు, హ్మ్. వేరు రీతిలో ఉంది. హ్మ్. ఇప్పుడు అంటే ఇప్పుడు గురుగారు భగవాన్‌ది తీసుకోండి. భగవాన్‌ది ఆ కాలంలో భగవాన్ ఉన్న టైంలో కాలంలో అప్పుడు చెప్పినప్పుడు చెప్పే బోధనలు కానీ, ఇప్పుడు చాలామంది గురువులు చెప్పే బోధనలు కానీ, దాన్ని సరళంగా చేసుకుంటా వస్తూ, దాన్ని ఎంతవరకు ఈ అర్థమయ్యేటట్లు చెప్పుకుంటూ వస్తున్నారు కదా గురువుగారు. ఇప్పుడు మీ అబ్బా, వాక్కులలో తీసుకున్నా కూడా చెప్పండి ఒక్క గురువుగారు. నిమిషం, ఒక్క ఆ! నిమిషం. హ్మ్. వాక్కుగా అందరిది సత్యం, హ్మ్. బోధలకి అందని సత్యం. హ్మ్. ఎన్ని రకాలుగా సత్యం చెప్పబోయినా హ్మ్. ఈ మనస్సుకి తెలియదమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. సో ఆ కాలంలో కూడా ది హయ్యర్ పవర్ ఓన్లీ యాక్ట్స్. హ్మ్. హ్మ్. శాపాలని
కర్ణుడు రథం పడిపోతే హ్మ్. అన్నాడు, దిస్ ఇస్ ద టైమ్ టు షూట్ హిమ్ అన్నాడు. హ్మ్. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. మరి అప్పుడు ఉన్నాయిగా ఈ వేదాలు, ఆ! గురుగారు ఉన్నాయి. హ్మ్. మరి లేవని అట్లా చెప్తాం మనం. హ్మ్. పురాణాలు తీసుకుంటే హ్మ్. రామాయణం తీసుకో, మహాభారతం తీసుకో, హ్మ్. అప్పుడు మాత్రం లేవా? ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. నీవు ఇప్పుడు దీంతో దృష్టి. చూస్తున్నావు దాన్ని. అవును గురుగారు. ఇప్పుడుండే నీకు దృష్టితో చూస్తున్నాను. అవునవును. హ్మ్. అహంకారము హ్మ్. ఏ యుగంలో ఉన్నా దాని ప్రవర్తన ఇలాగే ఉంటుంది. హ్మ్. మాయా నేను హ్మ్. వ్యక్తిత్వము. హ్మ్. ఏ దుర్యోధనుడి వ్యక్తిత్వం తక్కువ, ధర్మరాజు తక్కువ? హ్మ్. ఆలోచించు. ఆ! గురుగారు. అవును. హ్మ్. హ్మ్. ధర్మరాజు జూద ప్రసనుడు. అవునవును. హ్మ్. మరి దుర్యోధనుడి దృష్టిలో ఒక్క మంచివాడు కూడా లేడు రమ్మన్నాడు. అవును. మరి హ్మ్. అటువంటి సైకాలజీ కూడా ఉందిగా. హ్మ్. మరి ఇన్ విచ్ వే ఇట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. హ్మ్. కాలం మారినప్పటికీ హ్మ్. అహంకార ధోరణి మాత్రం మారలేదు. అది అర్థం చేసుకో. హ్మ్. ఆ! గురువు. హ్మ్. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు గీతలో? హ్మ్. మనస్సుని నియంత్రించు. ఆ కాలంలో హ్మ్. నువ్వు నేను పుట్టలేదు. హ్మ్. మహర్షి ఏమని చెప్తున్నాడు? నేను పుట్టలేదని తెలుసుకోమన్నాడు. ఇన్ విచ్ వే ఆ! మహర్షి డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ ట్రీట్మెంట్. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. ఏమా ఆ! గురువుగారు. అవునవును. హ్మ్. ఇంకో సందర్భంలో హ్మ్. ఎప్పుడు జన్మలో తెలుసుంటాను ఇవన్నీ హ్మ్. నాకు అర్థమవుతుంది అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, వేల జన్మలు ఇద్దరు ఎత్తాం. అర్జున నీకు తెలియదు, నాకు తెలుస్తున్నది. హ్మ్. హ్మ్. కాబట్టి అహంకారము ఏ యుగంలో ఉద్భవించినా హ్మ్. సేమ్ ఫీచర్స్. హ్మ్. ఆ! గురువుగారు. ఆ కాంటెక్స్ట్ మారడం తప్ప అంతే వేరే. హ్మ్. అమ్మా, కాంటెక్స్ట్ కూడా అని కాదు. నువ్వేమనుకుంటున్నావు? ఆ కాలంతో పాటు దానికి తగ్గ వస్త్రాలు, దానికి తగ్గ శాస్త్రాలు, దానికి తగ్గ కర్మకాండ హ్మ్. ఉన్నదప్పుడు కూడా. ఉండి ఉంటాయి. హ్మ్. హ్మ్. ఉత్తరకామేష్టి యాగం చేశాడు కదా, ఆ! గురువుగారు. యాగం చేశారుగా అప్పుడు కూడా. అవునవును. ఆ! హ్మ్. మరి హ్మ్. కాలంతో పాటు హ్మ్. కర్మకాండలు మారలేదు. పాయింట్ అది. ఆ! గురువుగారు. హ్మ్. ఇప్పటికీ కర్మలు చేయాలన్న వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు గురువుగారు. యజ్ఞం చేయాలి, హ్మ్. యాగం చేయాలి. ఉన్నారు. హ్మ్. చేసినట్టు. అవును గురువుగారు. ఉన్నారు. హ్మ్. కాబట్టి అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అనుకోబాకు. హ్మ్. అప్పుడు ఇప్పుడు కూడా అందరూ ఒకటే. హ్మ్. సత్యము ఒకటే. హ్మ్. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నన్ను శరణు చూస్తే మాయం చేయదన్నాడు. హ్మ్. ఇప్పుడు కూడా ఇదంతా మాయ అని చెబుతున్నాడుగా మహర్షి. ఆ! గురువుగారు. అవును. లేనిది ఉన్నట్టుగా కనపడుతుందిగా. హుహు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, హ్మ్. సత్యము యుగాలు మారిన దాంట్లో మార్పు లేదు. ఆ! గురువుగారు. హ్మ్. అదే విధంగా అహంకారం అహంకారం ధోరణి కూడా ప్రతి కాలంలో ఒకే రకంగా ఉంటుంది. ఆ! గురువుగారు. ఈర్ష్య ద్వేషాలు, హ్మ్. రాగ ద్వేషాలు, హ్మ్. ఫేవరిటిజము అప్పుడు లేవా? ఉన్నాయి గురువుగారు. హ్మ్. అంటే మరి ఆ పద్ధతిలో నేను చెప్తున్నాను గురువుగారు. ఇప్పుడు సత్యం గురించి లేదమ్మా. కానీ, అహంకారం కానీ ఆ 2 కాకుండా, ఇప్పుడు భగవాన్ బోధనలు అప్పటికి, ఇప్పటికి చూసుకుంటే దాన్ని చెప్పే పద్ధతి అనేది లేదు, సరళనేది చాలా ఈజీగా వచ్చింది కదా! అని అంటున్నాను. లేదమ్మా. అప్పుడు కూడా అలాగే చెప్పారుగా. హ్మ్. కృష్ణ పరమాత్మ అంతటి వాడు హ్మ్. సాంఘిక దగ్గరికి వెళ్ళాడు హ్మ్. సత్యం తెలుసుకోవటానికి. హ్మ్. గురుకులాలు ఉన్నాయి అప్పుడు కూడా. హ్మ్.
అనుకోపాకు. గురువుగారు. కనుక బోధ విధానము, అహంకారము అప్పుడు ఇప్పుడు అంతా ఒకటే. ఇదేదో తేలిక, అదేదో కష్టము, ఈజీ కాదమ్మా. గురువుగారు. ఆ కాలానికి ఆ బోధ. బోధ. ఓకే గురువుగారు అర్థమైంది. ఏనాయనా రవి, గురువు గారు, ఇంతకీ కర్మలు ఉన్నట్ట లేనట్ట? గురువు గారు, కర్త ఉంటే కర్మ ఉంటుంది, కర్త లేకపోతే కర్మ లేదు గురువు గారు. అది సరే, కర్మలు వెంటుంటున్నారు ఇక్కడ. గురువు గారు, చూడు చూడండి. వ్యర్థ కర్మ కలాపమును వృధాగా భాషించుటయు అన్నారు. అంటే వ్యర్థ కర్మలు అంటే గురుగారు, అంటే అక్కర్లేని పనులు అంతే కదా గురుగారు. వ్యర్థ కర్మలు అంటే భగవంతుడు నువ్వు ఏది నీకేది ఇస్తాడో అది నువ్వు నీ చేత చేయిస్తాడు. అంటే నీకు సమకూరిన పనులు నువ్వు చెయ్యి, అక్కర్లేని పనులకు వెళ్ళవద్దు అనే గురువు. సరిగా లేదు నాయన, చూడు. గురుగారు వినిపిస్తుందా? సరిగా లేదు. ఏమో పదవి ఎలా ఉంది? వినిపిస్తుందా? వినిపిస్తుంది. రవి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, క్లియర్ గా లేదు కొంచెం. అదృష్టమైనాడా? గారు మళ్ళా జాయిన్ అవుతారేమో. శ్రీనివాసరావు గారు మళ్ళా వచ్చారు. రవి వచ్చారు. గురువు గారు వచ్చావా? గురువు గారు, అంటే ఇక్కడ వ్యర్థ కర్మలు అంటే భగవంతుడు నీ చేత అంటే ఏవైతే పనులు చేయిస్తాడో అవి అంటే నీకు సమకూరిన పనులు, అంటే నీకు వచ్చిన పనులు నువ్వు చెయ్యి, అంతేగాని అక్కర్లేని పనులు, వ్యర్థ పనులు జోలికి వెళ్ళొద్దు అన్నదే కదా గురువు ఇక్కడ. అసలు ఆ పని కూడా కాదు. ప్రతి యాక్టివిటీ కూడా నీకు పనికి రాదని చెప్పటం. కర్మలు అంటే యాక్టివిటీస్. గురువు గారు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి. ఓకే, కర్మల వల్ల ప్రకాశించదు అని చెప్పటం. తర్వాత ఏంటి చూడు. వ్యర్థ కర్మ కలాపమును వృధాగా భాషించుటయు, వృధా వాదనను, వృధా మనోరథములను వదిలిపెట్టమన్నారు. అంటే ఏంటి? మనస్సుకి పని కల్పించొద్దు. గురువు గారు, సత్యం ఏంటో తెలుసుకో, బ్రహ్మం ఏంటో తెలుసుకో. ఇట్లా గురువు, అంటే వీటి వల్ల బ్రహ్మం తెలియబడదు. సో ఆ మనస్సుకు పని కల్పించకుండా బ్రహ్మ భావనతో ఉన్నదే బ్రహ్మం అన్న భావనతో ఉండటం. అంటే సత్యము తెలుసుకోకుండా జీవితం గడపద్దు అని చెప్తాం. సిద్ధాంతాల వెంట, కర్మల వెంట, అంటే యాక్టివిటీస్ వెంట పరిగెడుతుంటావు. గురువు గారు, అది వద్దంటున్నారు. ఓకే, అంటే యాక్టివిటీస్ ఎట్లాగో ప్రారంభంలో ఉంటాయి కదా గురువు గారు. ప్రారంభంలో సంగతి మాట్లాడాలి. ప్రారంభం నడిపిస్తుంది సరే, నీవు కార్యకారణ సంబంధాలతో కర్మలు ఆచరిస్తావు. ఓకే, ఇప్పుడు కర్మలు అంటే యాక్టివిటీ, కర్మకాండ, దాని ఫలితాలు అవి పొందడానికి చేస్తూ ఉంటావు నీవు ఇక్కడ. గురువు గారు,
Is it not? అంటే కర్మలు అవి జరిగేవి జరుగుతూ ఉంటాయి. వాటి ఫలితాలు జోలికి వెళ్ళకుండా ఉన్న సత్యాన్ని తెలుసుకుంటానికి ఇది ఉపయోగించుకోవాలి ఈ వచ్చిన జన్మని. జరుగుతుందని కాదు, నేను వాటి ఎందుకు ఆసక్తి చూపించద్దు. గురువుగారు, నేను సత్యం తెలుసుకోవాలంటే ఏ కర్మకాండ చెయ్యాలి, ఏ యజ్ఞం చేయాలి, ఏ యాగం చెయ్యాలి. ఓకే, అంటే ఒక కర్మకాండ అంటే వెళ్ళొద్దు అని చెప్పు. గురువుగారు అర్థమవుతుంది. అంటే దాన్ని తెలుసుకుంటానికి ఏవైనా కర్మలు ఉన్నాయో వాటి గురించి వెళ్ళకుండా వాటి గురించి సంభాషించుట ఆపి వాదనల వల్ల కానీ ప్రయాస వల్ల కానీ ఒకటి ఇది బాగుంటుంది అంటాడు, ఇంకోటి ఇది బాగుంది అంటాడు. కర్మ మీకు ఇది జరగాలంటే ఈ కర్మ చేయమంటాడు. గురువు అవునవును. సో ఆ స్టేట్మెంట్ ఏముంది చివరికి? బ్రహ్మము గురించి ఆలోచించు, సత్యం గురించి ఆలోచించు. గురువు గారు అదే కర్మల వల్ల కానీ నువ్వు మనో వ్యాపారం వల్ల కానీ మనో ఇంద్రియాల వల్ల కానీ వ్యర్థ సంభాషించడం వల్ల కానీ వీటి వల్ల నీకు ఆత్మ సాక్షాత్కరింపబడదు. కాబట్టి వీటి వల్ల నీకు ఉదాకాలయాపం చెయ్యొద్దు, వాటంబడిపోవద్దు. గురు అంటే ఇవన్నీ అల్టిమేట్ గా మళ్ళీ ఇవన్నీ బ్రహ్మభావంలో వీడు ఉండలేడు కాబట్టి, బ్రహ్మని వీడు ఎరగలేడు కాబట్టి ఇవన్నీ ఉన్న అడ్డంకులు తొలగించుకుంటానికి వాటి వెళ్ళకుండా ఉన్న అడ్డంకులు తొలగించుకో. అంటే నీ జిజ్ఞాస బ్రహ్మయందు ఉండాలి తప్ప ఈ వాదాలు కాదని చెప్పు. గురుగారు అవును, అర్థమైంది. అదే భగవాన్ కూడా అంటారు కదా గురుగారు, అంటే ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రెజెంట్ బర్త్ ఈస్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ అంట. అది పక్కకు పెట్టి నా మతం గొప్పది, నా దేవుడు గొప్పవాడు, నా గురువు గొప్పవాడు, ఈ మాటలతో ప్రయోజనం ఏంటి? చెప్తుంది. అదే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో చెప్తారు కదా, నువ్వు అర్జున నువ్వు లోకంలోకి వచ్చి పడ్డావు, ఈ లోకము అసుఖము అనిత్యము కాబట్టి నువ్వు దాని యందు దూరంగా ఉండి నన్ను భజించు అంటాడు. గురువు గారు అది కొంచెం రీసౌండ్ వస్తుంది రవి, నీ మాట కొంచెం రీసౌండ్ వస్తుందమ్మా, కొంచెం చూసుకోమ్మా. అది క్లియర్ గా వినపడతా ఉంది కానీ వాయిస్ వినపడతా ఉంది కానీ కొంచెం రీసౌండ్ వస్తుంది, మధ్యలో అక్కడక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. గురువు గారు నమస్కారం. నా వాయిస్ బాగుందా? ముందు అడగడానికే మాట్లాడానండి, వస్తుందా? థ్యాంక్ యూ గురువు గారు. అంటే ఇప్పుడు మనం అల్టిమేట్ గా ఇప్పుడు విన్న దాని ప్రకారం ఏంటంటే మనస్సుతో చేసే కర్మలు ఎట్టివి కూడా ఈ సత్యశోధనకు సంబంధం లేదు అనే కదా గురుగారు? అంతే, అదే దానికి ఆ మనసు కార్యకలాపాలకు మనం దూరంగా ఉండాలనేది. అదే గ్రహించండి. కర్మల ఆసక్తి వద్దు, సత్యాన్ని మౌనంగా ఉండు, విచారం చేయి అంతవరకు. అవును, అంతేగాని వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు పోవద్దు. నీవే అదై ఉన్నావు, కొత్తగా ఏది రాదు. అవును గురు. అదే మనం ఎంతసేపు మాట్లాడుకున్నా, మీరు మార్నింగ్ సందేశాలు పెట్టినా కూడా
మనస్సుకు కొంచెం అంటే దూరంగానే కాదు కానీ మనసుతో ఎట్టి కార్యక్రమాలకు మనము అదే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అట్టి కార్యకలాపాలందు ఆసక్తి కానీ అనురక్తి కానీ ఇంకే విధమైనటువంటి భావాలు ఎమోషన్స్ కానీ లేకుండా ఉండగలిగే స్థితిలో ఉండే ఆ సత్యానికి దగ్గరకు అవుతాం అనేది కదా మనం సత్యమైన దగ్గర లేదు. సత్యమైన సత్యమే దగ్గర దూరం అంటూ ఉండదు. అదే అంటే నాలో నేను ఉండడానికే నా నా దగ్గరికి నీలో నీవు ఆల్రెడీ ఉన్నావు. ఆల్రెడీ కొత్తగా తెచ్చేస్తాల్సిన పని లేదు. ఏదో ప్రయాణం చేయబోతుంటే సీట్లు అక్కర్లే, యువర్ ఆల్రెడీ దేర్. ఏమ్మా సరోజ, ఎక్కడున్నావు? గురువుగారు ఉన్నాను గురువుగారు. ఉన్నావులే, ఎక్కడున్నావు? నాలో నేను ఆలోచన లేకుండా ఉన్నాను. నీలో నువ్వు ఉంటే ఆ మాట వినపడుతూ వినపడుతుంది. గురువుగారు సో వినపడింది లేదా? వినిపించింది గురువుగారు. అంటాను బయటే ఉన్నాను. అదే సంగతి. అదే గురుగారు, ఆఖరిది ఇక్కడ వాగేంద్రియ వాదములు వాంఛలు వ్యర్థములు అన్నారు. అసలు ఆలోచన రావడానికి కారణం కోరికే. కోరిక వల్లే ఆలోచన వస్తుంది కదా గురుగారు. వస్తే వచ్చిందమ్మా, గురువుగారు నేను చేసిందే కరెక్ట్, నా మార్గం రైతు, నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడా అని అంటుంది దేనికి? లేదు గురువుగారు. గురువుగారు అర్థమైంది. కాబట్టి నువ్వు ఎన్ని తెలుసుకున్నా బ్రహ్మను తెలుసుకుంటలేదు, వేస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పదు. గురువుగారు చెప్తున్నావు. మీరు చెప్తారుగా గురువుగారు, నువ్వు ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా తెలుసుకోకపోతేనే నువ్వు నువ్వుగా ఉంటావు అని కూడా చెప్తారు మీరు. ఇప్పుడు కూడా ఉన్నాను. గురువుగారు నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, గురువుగారు. అందుకని ఇన్ని మాటలు చెప్తున్నారు మహర్షి. గురువుగారు అర్థమైంది. అవును గురువుగారు. గురువుగారు శ్రీనివాసరావు కనపడలేదు. ఏమ్మా ఇంకేమైనా ఉందా పద్మజ? గురుగారండి, నేను అర్థం చేసుకుంది నేను మీకు చెప్తాను, కరెక్టేనా అని చెప్పండి. భగవాన్ ఉపదేశ సారంలో చెప్పిన, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఏమిటి? 3 యోగాలు: భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం. 3 యోగాల్లో నాకేం భేదమే కనపడట్లేదండి. ఎందుకంటే ఒకటిలో భక్తి అని ఈశ్వరుడికి, ఒకటి వచ్చి కర్మ మనం పనులు చేయాలని, ఇంకోటి జ్ఞానం నువ్వు ఎవరో తెలుసుకోవాలి. కానీ 3 కామన్ ఏంటండి? అది అహంకారం నశించాలి. మెథడ్స్ డిఫరెంట్ కానీ 3 అహంకారం నశించాలి. అహంకారం నశిస్తే తెలిసింది, ఆ మిగిలింది ఏమిటి అని మనకు తెలుసు. ఆ 3 సేమే కదండి. మరి ఎందుకు 3 యోగాలండి? ఇక్కడ ఎలా ఉంటుందంటే, నీ సంస్కార వాసన బట్టి యోగం ఉంటుంది. నీకు భక్తి, ఆ భక్తిలో కూడా అవిధ భక్తులు ఏదైనా చేయొచ్చు. కర్మయోగంలో యాక్టివిటీ గురించి చెప్పాడు, నిష్కామ కర్మ. ధ్యాన యోగంలో మరి ఆలోచన గురించి చెప్పారు. అసలు యోగం అనేది లేదు పొమ్మన్నాడు మహర్షి. యోగం ఉంటే కదా యోగము. ఆత్మ నుంచి ఏది రాలేదు కనుక నేను ఎవరికి తెలుసుకో, వాడి జోలికి పోవద్దు. అవన్నీ మళ్ళీ కర్మకాండలు ఎందుకు వస్తాయి? అభ్యాసం చేయాలిగా. జ్ఞానధారణ సమాధి క్రియలు
అభ్యాసమేగా. ఏమ్మా? ఆ, కనుక కర్మకాండల వెంట వెళ్ళవద్దు. కుండలి గురించి మాట్లాడుతూ ఉంటే మహర్షి అందరూ ఎందుకు హాయిగా స్థితికి పోతావు, నేను తెలుసుకుని హాయిగా ఉండరాదా అన్నాడు. మూలాధారము, శాస్త్రానికి వెళ్ళే మార్గము, చక్రాలు ఎందుకు వెళ్తావు అటు, అవన్నీ కర్మకాండలే. కాబట్టి ఎవరి అభిరుచి తగ్గట్టుగా వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. అంటే సంస్కారాన్ని బట్టి. ఇందులో ఎక్కువ తక్కువ లేదు. కర్మకాండ అంతా ఒకటే, చేయాల్సిన పని లేదు. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? ఒక అనుకరణ చేతనే ఆత్మ ప్రకాశించి. సో అంతర్ముఖం అన్నా, మౌనం అన్నా, వైరాగ్యం అన్నా అంతా ఒకటే. భక్తులు శరణాగతి అన్నారు, విచారం కూడా చేయలేకపోతే శరణాగతి అన్నారు. కాబట్టి భక్తి జ్ఞానాలు రెండు ఒకటే, అందులో భేదం లేదు నాయన. అవునండి. ఒకళ్ళకి భక్తి తేలిగ్గా ఉంటుంది, ఒకళ్ళకి భజన తేలిగ్గా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సంస్కార వాసనలను బట్టి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే కర్మల వెంట వెళ్ళవద్దు. కొత్తగా వచ్చేదేది లేదు. ఎందుకు చేస్తున్నావు? వ్యక్తిత్వాన్ని అట్టు పెట్టుకుని ఆత్మ ప్రకాశించాలి అనుకుంటే నీకు సమస్య కూర్చుంది. ఈ కర్మకాండలన్నీ వ్యక్తిత్వంతో చేసేవి. భక్తి అను, జ్ఞానమను, ధ్యానమను. ఒక సందర్భంలో ఉండదు, ధ్యానం ఎందుకు చెయ్యాలి నీవెదైనప్పుడు? మనస్సుకి పని కల్పించొద్దంటే నేను పని కల్పిస్తానంటే ఎట్లా? కనుక వాళ్ళ వాళ్ళ దృష్టికోణాల వాళ్ళలా ఉంటారు. ఈ మార్గమే ఆత్మను ప్రకాశింపజేస్తుందంటే చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. నా దృష్టిలో అసలు మార్గమే లేదు. ఒక అనుగ్రహం మాత్రం ఉంది, అది నడిపిస్తుంది. ఆ అనుగ్రహం చేతనే సత్యం ప్రకాశిస్తుంది. అది ప్రకాశిస్తూనే ఉంది. నువ్వు చేసే చర్యల వల్ల కాదు అని చెప్పు. మనస్సుకి పని కల్పించిన బుద్ధి ఆత్మ ప్రకాశం దూరం అవుతుంది.